పేరుతో స్టార్ట్ చేయండి. నా పేరు జానకి, పీఓడబ్ల్యూ ఖమ్మం జిల్లా కార్యదర్శిని. గత 3 రోజులుగా వినోబ నగర్లో జరుగుతున్న దాడులను ప్రత్యేకంగా అక్కడ నివాసిస్తున్న ప్రజలు అతి దారుణంగా వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ ఇళ్లను కూలగొడతా ఉంటే వాళ్ళు గల్లోలో పెడతా ఉన్న పట్టించుకొని ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు. అది వాళ్ళకైతే ఫామ్ హౌస్లు కావాలి, వాళ్ళకి ఏసీ రూములు కావాలి, వాళ్ళు ఉండడానికి. వాళ్ళకి చీమ కుడితే కూడా ఎమ్మటే డాక్టర్ వచ్చి వాళ్ళకి వైద్యం చేయాలి. కానీ ఇవాళ చిన్న పిల్లలు రోడ్ల మీద పడి అఘోరిస్తున్న నిన్న కొంతమంది అఖిలపక్షంగా వచ్చి కలిసిపోతే వాళ్ళని వచ్చిండ్రని వీళ్ళతో పరామర్శిస్తున్నారని ఒకరోజు నైటు అన్నం పెట్టని దుర్మార్గ పరిస్థితి మనం ఖమ్మం జిల్లాలోనే చూస్తున్నాం. ఇలాంటి వాటిని సహించబోదని ఇక్కడ అఖిలపక్షంగా 5 పార్టీలు, 5 ప్రజా సంఘాల పార్టీలు ఐక్యమయ్యి భవిష్యత్తులో వాళ్ళకి ఎక్కడనైతే వినోబ నగర్ నుంచి అయితే ఎక్కడైతే వాళ్ళకి ఇండ్లు కూల్చారో వాళ్ళు లక్షలాది ఎకరాల భూములు ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటం తెచ్చుకుని ఒక 11-12 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇవాళ భూమి లేని వానికి భూమి ఇస్తామన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవాళ అన్నం పెట్టబోగా సున్నం పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నది. వీళ్ళని భవిష్యత్తులో వీళ్ళని కాళ్ళ రాసే ప్రజలు బుద్ధి చెప్తారని, వీళ్ళకి ఓట్ల ద్వారానే బుద్ధి జరుగుద్దని అప్పటిదాకా ప్రజలందరూ తిరగబడి ఈ ఉద్యమానికి అనేక ప్రజలు మన ఖమ్మం జిల్లా ఉన్న ప్రతి ఒక్క ప్రజలు ముందడుగు నుండి వాళ్ళ స్థలాలను వాళ్ళ ఇండ్లు కట్టుకునే విధంగా మనం అందరం ఐక్యంగా పోరాడి వాళ్ళకి ఇండ్లు వచ్చే విధంగా పోరాడాలని, ఆ పోరాటంలో మేము కూడా మా ప్రగతిశీల మహిళా సంఘంగా ఖమ్మం జిల్లాగా ముందు భాగాన ఉంటామని విజ్ఞప్తి చేస్తూ తెలియజేస్తున్నాం.